ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బాలాలయ క్రతువులకు అంకురార్పణ. సీతాలక్ష్మణ సమేత కోదండరాముని ఉత్సవాలకు విశేష పూజలు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులందరికీ అందించేందుకు చర్యలు. దేశవ్యాప్తంగా టీటీడీ దేవాలయాలు, సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాల విక్రయం. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు. శ్రీవారి దర్శన టోకెన్ కలిగిన భక్తులకు కోరినన్ని లడ్డూలు. ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు కేంద్రం అనుమతి. డయల్ యువర్ ఈవోలో శ్యామలరావు వెల్లడి. టీటీడీ కళ్యాణకట్టలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. భక్తుల సౌకర్యాలు, పారిశుధ్య వసతులపై అధికారులకు సూచనలు. కాణిపాకంలో ఈ నెల 7వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చక్కటి ఏర్పాట్లు. ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బాలాలయ క్రతువులకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో విశిష్టమైన దేవాలయంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రేపటి నుండి 2 రోజుల పాటు బాలాలయ క్రతువులను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను సర్వసుందరంగా అలంకరించి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి దారుమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్నును సేకరించి బాలాలయ క్రతువులకు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ పారదర్శకంగా చర్యలు చేపట్టిందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఆయా ఆలయాలలో ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టు నెలలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలకు సంబంధించిన సమాచారం మీకు అందించాలనుకుంటున్నా. ఒకటి, దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 22.42 లక్షలు ఆగస్టు నెలలో. హుండీ కానుకలు 125.67 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 1.06 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.33 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.49 లక్షలు. అలాగే లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా గతంలో తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం బయట ఉన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు 2 ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకటి, ఇక్కడ ఉన్న తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి
సరైన స్థాయిలో లడ్డూలు దొరకడం లేదనే ఒక కారణం. అలాగే బయట టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, టీటీడీ దేవాలయాల దగ్గర నుంచి లడ్డూల గురించి డిమాండ్ ఉండడం, కానీ మనము దానికి తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం, ఈ కారణాల వలన టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనే ఇది మా దృష్టికి రావడంతో ఈ ఆధార్కి 2 ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణ భక్తులు ఎవరైనా సరే, దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు అనే ప్రూఫ్ చూపిస్తే చాలు, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే చాలు, ఆ టికెట్ చూపిస్తే దాన్ని బట్టి లడ్డూలు పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుమారుగా గత వారం రోజుల్లో సుమారుగా 75,000 లడ్డూలని వివిధ దేవాలయాలకి, టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి పంపించడం జరిగింది గత వారం రోజులుగా. తర్వాత దీన్ని రెగ్యులర్ గా ఎలా పంపించాలి, రోజుకి ఎన్ని పంపించాలి, ఏ సెంటర్కి ఎంత పంపించాలి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఒక రెగ్యులర్ గా చేయాలంటే ఒక సేల్ కౌంటరు, తర్వాత స్టాఫ్, కంప్యూటర్స్, క్యాష్ తీసుకునే విధానం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్ గా చేయగలం కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాము. రెగ్యులర్ గా దీన్ని మిగిలిన దేశం మొత్తం మీద, దేశంలో ఉన్న అన్ని సెంటర్స్ లోకి, అన్ని సెంటర్స్ కి, అన్ని దేవాలయాలకి, అన్ని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి రెగ్యులర్ గా పంపించి బయట శ్రీవారి లడ్డు ప్రసాదం అందరికీ కూడా అందుబాటులో తేవాలి అనేది మా ఉద్దేశం. ఆ విధంగా చేస్తున్నాము. అలాగే లడ్డు ప్రసాదాలకి సంబంధించి లడ్డు నాణ్యత పెంపొందించడానికి చాలా చర్యలు తీసుకున్నాము. దాంట్లో ముఖ్యమైనది నెయ్యి యొక్క నాణ్యత. గతంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కొంతమందిని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. అలాగే వారి మీద ఎవరైతే అడల్టరేటెడ్ కల్తీ నెయ్యి సరఫరా చేశారో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టి దాంతోపాటుగా పెనాల్టీ వేయడానికి లీగల్ గా ఆ చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి వేసి, ఈ ఎక్స్పర్ట్ కమిటీ, ఆవు నెయ్యి మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి, ఆ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా టెండర్ పిలిచి ఏ విధంగా క్వాలిటీకి నాణ్యమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి, కొనుగోలు చేయాలనే ఇది కూడా చేయడం జరిగింది. దాని ప్రకారం కొత్త టెండర్ కూడా పిలవడం జరిగింది. తర్వాత ఒక టెండర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యి ఒక మంచి రెప్యూటెడ్ సప్లయర్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా లడ్డు యొక్క రుచి మెరుగుపడుతుంది అని ఆశిస్తున్నాం. ఆల్రెడీ ఉన్న సప్లయర్స్ లో ఎవరైతే సరిగ్గా సప్లై చేయట్లేదో వాళ్ళని తీసేయడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు ఇంకా మెరుగుపడుతుందని భావిస్తున్నాం. తర్వాత టిటిడిలో ఈ నెయ్యి కల్తీ జరిగిందా లేదా తెలుసుకోవడానికి ఎక్విప్మెంట్ అనేది లేదు. ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంది కానీ ఈ టెస్టింగ్ అడల్టరేషన్ కి సంబంధించిన టెస్టింగ్ కి ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడానికి సుమారుగా 80 లక్షలు అవుతుంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు 2 రకాల ఎక్విప్మెంట్ దీనికి అవసరం ఉంటుంది. గ్యాస్ క్రోమటోగ్రాఫ్ అండ్ HPLC 2 రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ ని డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. అది కూడా త్వరలోనే డిసెంబర్ కల్లా ఇన్స్టాల్ చేసి ఏదైనా ఈ టెస్టింగ్ చేయాలంటే బయట ల్యాబ్స్ కి పంపించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఏమైనా అవసరం అయినప్పుడు మనము బయటకు కూడా పంపించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కూడా మనం బయట ల్యాబ్స్ కి టైప్ చేసుకున్నాం, వాటికి పంపిస్తున్నాం. అలాగే ఇన్ హౌస్ ఇక్కడ సెన్సరీ ల్యాబ్ ఒకటి సెటప్ చేయాలని డైరీ ఎక్స్పర్ట్ కమిటీ మాకు చెప్పడం జరిగింది. సెన్సరీ ల్యాబ్, సెన్సరీ టెస్టింగ్ ల్యాబ్ అంటే రంగు, రుచి, వాసన దానికి ఒక స్కోర్ ఇవ్వడం. అది జనరల్ గా అవి సబ్జెక్ట్ ఉంటాయి కానీ దాన్ని ఒక స్కోర్ ఇచ్చి 0 to 9 స్కోర్ ఇచ్చి ఆ స్కోర్ని బట్టి క్వాలిటీ ఎలా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ రికమెండేషన్ చేశారు. దాని తర్వాత ఒక 20 మందిని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ 10 మందికి ట్రైనింగ్ ఆల్రెడీ CFTRA మైసూర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ లాగా ఈ టెస్టింగ్ లో పాల్గొంటున్నారు. వాళ్ళు వచ్చిన ప్రతి శాంపుల్ ని ఈ 4-5 పారామీటర్లో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఇది
మంచి క్వాలిటీదా కాదా అనేది ఇవ్వడం జరుగుతుంది. మా సిస్టమ్ ప్రకారం 7 స్కోరు, అంటే అది చేయడానికి కూడా ఒక ల్యాబ్ కావాలి. ల్యాబ్ అంటే ఒక కంపార్ట్మెంట్స్ పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి సైంటిఫిక్ గా, అవి కూడా చేస్తున్నాము. ఈ టెస్టింగ్ స్కోరు 7 వస్తే కానీ, 7 అనేది మినిమం, 9కి 7 వస్తే కానీ దాన్ని పాస్ చేయము. సో 7 కాకపోతే దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. భాద్రపద మాసం శుక్రవారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారు విశేష ఉత్సవాలలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన వాహన సేవల వివరాలతో కూడిన బుక్లెట్ ను శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ బుక్లెట్ ను ఆవిష్కరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సమస్త సమాచారంతో, ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్లెట్ ను టీటీడీ ముద్రించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తులు తమ సమస్యలను, సూచనలను నేరుగా ఈవోకు తెలియజేసే కార్యక్రమమే డయల్ యువర్ ఈవో. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు భక్తులను ఉద్దేశించి పలు అంశాలను వివరించారు. అనంతరం ఈవో జె శ్యామలరావు డయల్ యువర్ ఈవోకు ఫోన్ చేసిన భక్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టికెట్ లేని వారికి ఆధార్తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూలను బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్నట్టుగా గుర్తించాం. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ కార్డుపై రోజువారీ 2 లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే చాలా కాలంగా బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి ప్రదేశాల్లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికీ మేము పంపలేకపోయేవాళ్ళము. గత 4 రోజుల్లో దాదాపు 75,000 లడ్డూలు పంపబడ్డాయి. దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు 50 రూపాయల ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు అందజేస్తున్నాం. దీనికి ఆధార్ కార్డు అవసరం లేదు. ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు, సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను సవరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలును మొదలుపెట్టాము. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. వారిపై జరిమానా విధించేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతున్నాం. నెయ్యి యొక్క నాణ్యత ప్రమాణాలని పరిశీలించేందుకు, ముఖ్యంగా నెయ్యి కల్తీదా కాదా అని తెలుసుకోవడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఎక్విప్మెంట్ విరాళంగా అందజేస్తామని తెలిపారు. దీని ధర సుమారు 80 లక్షలు ఉంటుంది. ఇది డిసెంబర్ నాటికి అమరుస్తారని అనుకుంటున్నాము. అన్నప్రసాదం నాణ్యత మెరుగుపరిచేందుకు
ప్రస్తుతం ముడి సరుకుల సేకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే కమిటీ నివేదికను అందజేస్తుంది. అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల రుచిపై యాత్రికుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక 15 రోజుల్లో వస్తుంది. ఆ నివేదిక అనుసరించి తదుపరి చర్యలు చేపడతాం. కాలినడకను వచ్చే భక్తులకు అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. జూన్ నెల మొదటి వారంలో వారానికి 1.05 లక్షల ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వగా ఇప్పుడు వారానికి 1.63 లక్షల టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తున్నాం. ఈ టోకెన్లు పెంచిన కారణంగా ఈ టోకెన్లు పొందిన భక్తులు నిరీక్షించే సమయం గణనీయంగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వద్ద క్యూలలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, ఇతర ఏర్పాట్లు క్రమబద్ధీకరించి వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నియమించాం. అన్నప్రసాదం ట్రస్ట్ మెరుగుపరచడానికి, మరింత బలోపేతం చేయడానికి కొన్ని స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సూచనల మేరకు మేము చర్యలు తీసుకుంటున్నాం. అన్నప్రసాద విభాగాన్ని ఆధునీకరించడంతో పాటు అన్నప్రసాదాల పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు బెంగళూరుకు చెందిన కాంపాస్ కార్పొరేట్ గ్రూప్ సేవలను వినియోగిస్తున్నాం. వారిచ్చే సూచనల మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అన్నప్రసాద విభాగాన్ని శాశ్వతంగా సంపూర్ణ స్థాయిలో ఆధునీకరిస్తాం. తిరుమలలో 25/8/2024 నుంచి వారం పాటు శ్రీవారి ఆలయం వసతి గృహాలలో బుద్ధింకలు మరియు ఎలుకల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున స్టీపుల్ అండ్ హడ్సన్ బృందాలతో నిర్మూలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము రెగ్యులర్గా చేపట్టడం జరుగుతుంది. ఆదాయ ధృవీకరణకై కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడనుంది. తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చు. శ్రీవారి భక్తుల నుదుటన పవిత్రమైన తిరునామం ధారణ కార్యక్రమం దానిని తిరిగి ప్రారంభించడానికి తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ రోజు నుంచి పునః ప్రారంభిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ గణనాథుని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వినాయక చవితి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆలయంలో 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనార్థం తరలివచ్చే అశేష భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లను, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఇక వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 2,50,000 లడ్డూలను అందుబాటులో ఉంచారు. అలాగే త్రాగునీటి సౌకర్యం, అన్నప్రసాదాలు అందజేసేలా చర్యలు తీసుకున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. వర్ణశోభిత విద్యుత్ దీపాలతో ఆలయాలను అలంకరిస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాలు జరిగే 21 రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలను అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్నారు.
తిరుమలలోని పలు ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను టీటీడీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయా విభాగాలను తనిఖీలు చేసిన సందర్భంగా సంబంధిత అధికారులకు మరింత మెరుగైన వసతులపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టలో తనిఖీలు నిర్వహించారు. చురుకుల పనితీరు, పరిసర ప్రాంతాలలో పారిశుధ్యం, భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిశితంగా పరిశీలించారు. పారిశుధ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రారంభించారు. తిరుమలలోని ఏటీసీ కూడలి వద్ద ఈవో శ్యామలరావుకు, అలాగే భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, తిరుమలలో భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, కేకేసి, విక్యూసీ 1 and 2 ఈ ప్లేసెస్లో, ఈ ప్రాంతాల్లో మనం స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కోదండ రామాలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున ఆలయ ఆవరణలోని యాగశాలలో ద్వారాతోరణ పూజ, పాలికారాధన, మహాకుంభారాధనలు జరిపారు.
ఆపై పవిత్రాంగ హోమం, మూర్తి హోమం, పరివారక హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర విసర్జన, కుంభ ఉద్వాసన జరిపి ప్రధాన కలశాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి కుంభజల ప్రోక్షణ జరిపారు. ఆపై వేద స్వస్తి, హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్ర అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. అహోబిలం మొట్టమొదటి పీఠాధిపతి ఆండవన్ శటగోప యతీంద్ర శ్రీనివాస మహాదేవస్వామి తిరునక్షత్రోత్సవం సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో నవకలశ స్థాపన, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, కలశ పూజలు జరిపారు. అనంతరం స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి, అలాగే అహోబిలం మొట్టమొదటి పీఠాధిపతికి, 44వ పీఠాధిపతికి స్నపన తిరుమంజనం జరిపి కర్పూరహారతులు సమర్పించారు. లక్ష్మీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాల్లో కనుల పండుగ దర్శనమిచ్చారు. భాద్రపద మాసం శుక్రవారం నాడు నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో ఉపాలయంలో వేంచేసిన లక్ష్మీ వెంకటేశ్వరునికి అభిషేకోత్సవం కమనీయంగా జరిగింది. అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఉపచారాలను నిర్వహించిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. తర్వాత నివేదన, మంగళహారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. అదేవిధంగా విశాఖ మహానగరం షీలానగర్లో నిలవైన పురాతన బాలాజీ దివ్యక్షేత్రంలో స్వామివారి అభిషేకోత్సవం జరిగింది. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి అర్చకులు నిత్యార్చనలు జరిపారు. తర్వాత పంచామృతాలు, విశేష సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు.
శ్రీకాకుళం జిల్లా ఎర్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలో నెలవైన శ్రీచక్రపురంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అభిషేకోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. భాద్రపద మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మలగన్నమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవికి క్షీరాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. తరువాత 1001 శ్రీచక్ర మేరువులకు నవావరణ అర్చన జరిపారు. అర్చకుల సూచనలతో మహిళలు దంపతి సమేతంగా శ్రీచక్ర కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణం పానగల్ వీధిలో నెలవైన శ్రీ పొన్నాలమ్మ తల్లికి అభిషేకోత్సవం జరిగింది. అర్చకులు అమ్మవారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో పొన్నాలమ్మ తల్లికి కమనీయంగా అభిషేకం చేశారు. ఆపై సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన పొన్నాలమ్మ తల్లికి అర్చకులు అష్టోత్తర శతనామావళి జరిపి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నెలవైన శ్రీ అంబికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. ప్రదోషకాల సమయంలో అర్చకులు శ్రీ అంబిక అమ్మవారికి ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేశారు. అనంతరం శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై ఉపాలయంలో నెలవైన శ్రీ అంబికేశ్వరునికి అభిషేకాలు జరిపి హారతులు సమర్పించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో గణనాథుల విగ్రహాలను పలువురు భక్తులు ఉచితంగా పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.